కృత్రిమ మేధ అతి త్వరలోనే ఇది మనిషి దైనందిన జీవితంలోకి ప్రవేశిస్తోంది. ఫ్యూచర్ అంతా ఏఐదే. అందుకే ఆ కోణంలో సర్కారు బడిలో పిల్లల్ని తీర్చిదిద్దే పనిలో పడ్డారు అధికారులు. ఆర్టిఫిషియల్ టూల్స్ ఆధారంగా తెలంగాణలోని 6 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు మొదలైంది. త్వరలో అన్ని జిల్లాల్లో ప్రోగ్రాం మొదలు పెడతామంటున్నారు. సర్కారీ బడులంటే ఏముంటుంది? వచ్చామా, ఏవో 4 పేజీలు అటు ఇటు దొర్లించామా, వెళ్ళిపోయామా? చాలా ప్రభుత్వ పాఠశాలలకు ఇదొక చెడ్డ పేరుంది. ఈ అభిప్రాయం పోవాలి. గవర్నమెంట్ బడి అంటే కార్పొరేట్ స్కూల్కు ఏమాత్రం తీసిపోవద్దు. అలాంటి సంకల్పంలో నుంచి వచ్చిందే ఏఐ కాన్సెప్ట్. కంప్యూటర్, కీబోర్డ్, బేసిక్ నాలెడ్జ్ ఇదంతా గతం. ఇప్పుడు ఏఐ టూల్స్ పిల్లల బ్రెయిన్లోకి సర్రున ఎక్కుతున్నాయి. హెడ్సెట్లోంచి డిజిటల్ శబ్దాలు చిన్నారుల మేధస్సును పరుగులు పెట్టిస్తున్నాయి. లెక్కలంటే అంత దూరం పారిపోయే భయాన్ని ఏఐ రెక్కపట్టి నిలబెడుతోంది. ప్రాబ్లం ఎలాంటిదైనా క్షణాల్లో సొల్యూషన్ ఇస్తోంది. అలాగని గుడ్డిగా కృత్రిమ మీదకు వదిలేయడం లేదు. అది తప్పో ఒప్పో టీచర్లు చూస్తారు. మిస్టేక్ ఉంటే సరిచేస్తారు. తెలంగాణలో పైలట్ ప్రాజెక్టుగా 6 జిల్లాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారా బోధన మొదలైంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. సెలెక్ట్ చేసిన 41 ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ టూల్స్ ద్వారా పాఠాలు చెబుతున్నారు. మిగతా 27 జిల్లాల్లో ఈ నెల 15 నుంచి 383 ప్రాథమిక పాఠశాలల్లో ఈ ప్రోగ్రాం చేపడతారు. 6 జిల్లాల్లో అమలవుతున్న తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మిగతా జిల్లాల అధికారులు వివరించారు. ప్రతి జిల్లా నుంచి 4 ఆఫీసర్లకు ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ ఇస్తారు. తెలుగు నుంచి మ్యాథ్స్ వరకు ఏఐ టూల్స్ ద్వారా నేర్చుకోవడం ఎంతో ఎక్సైటింగ్ గా ఉందని విద్యార్థులు అంటున్నారు. మ్యాథ్స్ చాలా ఈజీగా నేర్చుకుంటున్నాం అండ్ అక్కడ ఏమైనా మిస్టేక్స్ అయితే మాకు తెలుస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే ఏఐ టూల్స్ ద్వారా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నామని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. టీచర్స్ అందరూ ఈ ప్రోగ్రాంను ప్రతిష్టాత్మకంగా భావించి పిల్లల మేధాశక్తిని పెంపొందించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇతర రాష్ట్రాల్లో బోధించే పద్ధతుల్ని అధ్యయనం చేయాలని ఆదేశించారు. అవసరమైతే టీచర్లను విదేశాలకు పంపిస్తామంటున్నారు.